మంజు, కిరణ్మయి గారి మీద అటాక్ జరిగిందనేది అబద్ధం కాదు? అబద్ధం కాదు, నిజం. పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చిన మమ్మల్ని అబద్ధమని చాలా లైట్గా తీసుకుంటున్నారు. మీ రాజకీయ అనుభవాన్ని చూసి బాధేస్తుంది సో. మంజు! సారీ సో. కాల్ మీ ఏఎస్ఐ మంజు. ఇక్కడికి ఇప్పుడు నేను మా సిఐ గారితో మినిస్టర్ గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. డ్యూటీ మీద వచ్చాను. డ్యూటీలో ఉన్నప్పుడు నో రిలేషన్షిప్. చూడండి మినిస్టర్ గారు, మీ మీద లాయర్ కిరణ్మయి గారు కేసు పెట్టారు. మీరు ఖచ్చితంగా స్టేషన్కి రావాల్సిందే. రాకపోతే గొడవ వద్దు సత్య. మీరు మర్డర్ చేయించబోయారనేది నిజం. కిరణ్మయి గారిని నేనే కాపాడాను. లేదంటే ఈ పాటికి తను ప్రాణాలతో ఉండేది కాదు. ప్లీజ్ మీరు కోఆపరేట్ చేయండి మినిస్టర్ గారు. మా పని మేం చేస్తాం. సిఐ, నువ్వు టూ మచ్ చేస్తున్నావు. మీరేదో కూలికి వచ్చిన వారిలాగా సింపుల్గా మా పని మమ్మల్ని చేయనీయండి అంటే అన్నను అరెస్ట్ చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? అన్నను అరెస్ట్ చెయ్యాలి అంటే ముందు నన్ను దాటి అవతలకి వెళ్ళాలి. నేనొచ్చింది ఏనుగును బంధించడానికి, ఎలుకని పట్టుకోవడానికి కాదు. రేయ్, ఎవడ్రా ఎలుక? ఎలుకలా కనిపిస్తున్నానా నేను? సరే, నువ్వన్నట్టు నేను ఎలకనేరా. నా అన్న గణేష్ మహారాజ్కి నేను వాహనాన్నిరా. ఈ వాహనాన్ని కదిలించిన తర్వాతే మా అన్నని టచ్ చేయాలి. సత్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. విషయం మీ మినిస్టర్కి అర్థమైంది కాబట్టే నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. ముందు నువ్వు అడ్డు తప్పుకో. తప్పుకోకపోతే ఏం చేస్తావు? సత్య గారు, మీరు ఆవేశపడకండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. మంజు, నువ్వు ఏ రకంగా మాట్లాడినా అది నీ తప్పు కాదు, ఈ సిఐ తప్పే. ఏయ్, నీతో ఆర్గ్యుమెంట్ అనవసరం. మినిస్టర్ని అరెస్ట్ చేస్తాను. ఎలా ఆపుతావో చూస్తాను. నేను చూస్తాను. విక్రమ్ సార్, మీరు ఆగండి ప్లీజ్. సత్య గారు, గొడవతో అర్థం చేసుకోండి ప్లీజ్. తప్పుకోరా. రాయ్ విక్రమ్ సార్, ప్లీజ్ వదలండి సార్. పోలీసుడి మీద తిరగబడతావురా? నీకెంత ధైర్యం? సార్, విక్రమ్ సార్, ప్లీజ్ సార్ వదలండి. చూడు సత్య గారు, వదలండి. ఏయ్, హే సిఐ, నువ్వు ఇంత గొడవ చేస్తున్నా నేను సైలెంట్గా ఎందుకున్నానో తెలుసా? నువ్వు నన్ను అరెస్ట్ చేయాలంటే కావాల్సింది కంప్లైంట్ కాదు, అరెస్ట్ వారెంట్. నువ్వు ఈ డ్రామాలన్నీ బాగానే చేస్తున్నావు కానీ అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చావా? చూడండి సిఐ గారు, నేను చట్టాన్ని చాలా గౌరవిస్తాను. మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉంటే
నన్ను అలాగే అరెస్ట్ చేయండి. వారెంట్ లేకుండా ఊరికినే అరెస్ట్ చేసేస్తాను అంటే నీ మీద పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుంది.